హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా డేస్ నుంచి అడుగుతున్నారండి డిజైనర్ చాక్లెట్స్ చూపించమని. సో ఇవైతే రౌండ్ డిజైనర్ చాక్లెట్స్ అండి. వీటికి మనకి మోల్డ్ కూడా అవసరం లేదు, ఉంటాయి కానీ మోల్డ్తో ఏం అవసరం ఉండదండి. అలాగే నట్ చాక్లెట్స్ అని కూడా అంటారు వీటిల్ని, రౌండ్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ అని. సో వీటిని అయితే నేను ఆర్డర్ కోసం చేశానండి. ఎలా చేశాను, ఎంత కాస్ట్, ఎన్ని డేస్ స్టోర్ చేసుకోవచ్చు అన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనకి ఆ చాక్లెట్స్ కోసం మనకి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ కావాలండి. మీకు నచ్చినవి మీరు ఏవైనా తీసుకోవచ్చు. అలాగే ఫస్ట్ అయితే నేను బాదం, అలాగే కాజు, అలాగే హ్యాజల్ నట్స్, అలాగే పుచ్చ విత్తనాలు అంటారు కదా అవి, గుమ్మడి విత్తనాలు, అలాగే స్ట్రాబెర్రీస్, ఇవన్నీ డ్రైగా దొరుకుతాయి కదండి, అవన్నీ తీసుకున్నాను నేను. ఎండు ద్రాక్ష, చెర్రీస్ ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. మీకు ఏవి నచ్చితే అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఖర్జూరం కూడాను. నెక్స్ట్ దానికోసం నేను 2 కలర్స్లో చేస్తున్నాను కాబట్టి డార్క్తో 1 టైపు, అలాగే మిల్క్తో కూడా చేస్తున్నాను. మీకు నచ్చితే వైట్ చాక్లెట్తో కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నాకైతే ఆర్డర్ వచ్చింది డార్క్ అండ్ మిల్క్, సో కాబట్టి నేను ఈ రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేనైతే 150 గ్రామ్స్ డార్క్ తీసుకున్నాను, అలాగే 150 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఓవెన్లో అయితే 30 సెకండ్స్ ఇలాగా మనము హీట్ చేసాము అంటే ఇలాగైతే మనకి బాగా మెల్ట్ అయిపోతుంది. లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మీరు మెల్ట్ చేసుకోవచ్చు. ఎలాగ డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్డ్గా వీడియో పెట్టాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఆ వీడియో చూసి మీరు కేర్ఫుల్గా అయితే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో మ్యాక్సిమం అన్నీ కూడా చాక్లెట్స్ కోసమే వీడియోస్ ఉంటాయండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ ఉంది అంటే మాత్రం. నెక్స్ట్ చాక్లెట్స్ చాలామంది మెల్ట్ అవుతున్నాయి అంటున్నారండి. మెయిన్ మెల్ట్ అయ్యేది మీరు మిక్స్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ సరిగా లేకపోయినా కానీ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మనం వన్స్ డబుల్ బాయిలింగ్ ఆర్ మనం మెల్ట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఇట్లా కలపరండి. చూస్తున్నారు కదా ఇలా మెల్ట్ అయిపోయింది, ఆ మెల్ట్ అయిపోయింది అనేసి మనం ఇంకా వేసేస్తాం అనమాట మోల్డ్స్లో. అలా వేయకూడదండి. మనము చాలాసేపు అంటే ఒక 5 to 10 మినిట్స్ దాకా కూడా మనం బాగా మిక్స్ చేయాలి. అప్పుడే మనకి బాగా టెంపర్ అవుతుంది అనమాట చాక్లెట్. టెంపర్ అంటే టెంపరింగ్ అయింది అంటే మనకి బాగా మిక్స్ కలిపేదాన్ని టెంపరింగ్ అంటారండి. అది బాగా చేస్తేనే మనకి గట్టిగా ఉంటాయి చాక్లెట్స్, మెత్తగా అవ్వకుండా. నెక్స్ట్ ఇలాగ ఒక బటర్ పేపర్ తీసుకోవాలండి. తీసుకొని జస్ట్ చూస్తున్నారు కదా, ఒక్క స్పూన్ అనమాట. మీరు ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ వేశారు అంటే మనకి సైజ్ అనేది పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది. సో మీకు ఈక్వల్ సైజ్ రావాలంటే మాత్రము జస్ట్ ప్రతి దాన్ని ఒక్క స్పూన్ వేసుకోండి, మీకు కరెక్ట్ సైజ్ అయితే వస్తుంది. బటర్ పేపర్ లేకపోతే ప్లేట్స్లో వేసుకోవచ్చా నార్మల్ వాటిలో అనేసి కూడా డౌట్స్ వస్తాయి. బటర్ పేపర్ ఉంటే బెస్ట్ అండి, ఎందుకంటే మనం వేయగానే మనకైతే రిమూవ్ అయిపోతుంది, వేస్ట్ కాదు. మనము ఏమన్నా గిన్నెల్లో ప్లేట్స్లో వేసినా కానీ మనకి ఇంత ఈజీగా అయితే రాదు. ఇంకొంతమంది ఇంతకుముందు అడిగారు బయట ఉంచితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టకుండా డ్రై అవుతుందా అనేసి. అస్సలు డ్రై అవ్వదండి, మనకి మెత్తగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనీసం 5 to 10 మినిట్స్ ఖచ్చితంగా పెట్టాలి, అప్పుడే మనకి సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇలాగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ బాదం, కాజు ఇలాగా మీకు నచ్చింది ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అలాగే మీరు కట్ చేసి వేసుకోకూడదా అని డౌట్ వస్తుంది. కట్ చేసి వేస్తే మీకు లుక్ వైజ్ బాగోదండి, వేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి తినడానికి అంటే మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఈ మామూలుగా ఆర్డర్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా వేస్తేనే మనకి చూడడానికి లుక్ వైజ్ బాగుంటాయి. అలాగే దీంట్లో స్కిప్ చేయకుండా బ్లాక్ గ్రేప్ ఉంటే వేసుకోండి, అది చాలా బాగుంటుంది అనమాట. కలర్ వైజ్ చూస్తే బ్లాక్ కలర్ వేస్తే నా దగ్గర అవైలబుల్ లేదు, సో అందుకని నేను వేయట్లేదు అనమాట. మీ దగ్గర ఉన్నవన్నీ కూడాను ఏ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైతే అవైతే వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ సమ్మర్ వచ్చేస్తుంది కదండి, కాంపౌండ్ బాగా మెల్ట్ అవుతుంది. చాలామంది అంటున్నారు కానీ నేనేమో అనుకున్నాను, నాకైతే కొంచెం కాంపౌండ్ అవసరం అయ్యి నిన్న బయటకు వెళ్ళి తీసుకొచ్చానండి. తీసుకొస్తే షాప్లోనే మెల్ట్ అయిపోయింది అనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు మెల్ట్ అయింది అంటే హీట్ వల్ల మెల్ట్ అయింది అనేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో నేను ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే లిక్విడ్గా పడిపోతుంది అనమాట. సో మీకు ఇట్లాంటి ప్రాబ్లం గానే ఉంది అంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకో, మళ్ళీ యూస్ చేసేటప్పుడు ఒక 1 hour బిఫోర్ ముందుగానే తీసేసుకొని మీరు ఆ తర్వాత అయితే కూలింగ్ లేకుండా కట్ చేసుకొని ఆ తర్వాత మీరు యూస్ చేయాలి. నెక్స్ట్ ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే మనకి రిమూవ్ అయిపోతున్నాయో.
చాలా బ్యూటిఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు పిక్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇవైతే బర్త్డే కార్డు ఇచ్చారండి పీసెస్ లెక్క. నేనైతే ఈచ్ పీస్ 15 రూపీస్కి సెల్ చేశాను. మీకు ఎంత కాస్ట్ పడుతుందో దాని వైజ్ మీరైతే తీసుకొని సెల్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ ర్యాపర్స్ అని దొరుకుతాయి కదండి, ఇలాగా ఆ ఫుడ్ ర్యాపర్తో అయితే నేను ప్యాక్ చేశాను. లేదా నార్మల్ మీరు చాక్లెట్ ప్యాక్ చేస్తాం కదా, ఆ సిల్వర్ ఫాయిల్ కానీ వీటితో ప్యాక్ చేయాలనుకున్నా మీరు చేసుకోవచ్చు. కానీ ఇవి కస్టమైజ్డ్ చాక్లెట్స్ కాబట్టి, డిజైనర్ చాక్లెట్స్ కాబట్టి మనకి ఆ డిజైన్ అనేది కనిపించాలి. లుక్ వైజ్ అప్పుడే కదా మనకి బాగుంటుంది. సో దానికోసం నేనైతే వీటితో ర్యాప్ చేశాను. ఈ ర్యాపర్స్తో ప్యాక్ చేయొచ్చా అని కూడా డౌట్ వస్తుంది. ఇది ఫుడ్ సేఫ్ ర్యాపర్స్ అండి. ఇవి ప్యాక్ చేయొచ్చు, చాక్లెట్స్ ఏవైనా కానీ ర్యాప్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. ఇలాగైతే మనకు ర్యాప్ చేస్తుంటే చూస్తున్నారు కదా, మనం లోపల ఏం పెట్టామో డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. అప్పుడే సూపర్గా ఉంటాయి చూడడానికి. ఎవరికైనా ఇచ్చిన గిఫ్ట్గా చాలా బాగుంటాయి. అలాగే మీరు దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా మీ ఇష్టం అండి యాడ్ చేసుకోవచ్చు చేసేటప్పుడు నచ్చితే, కానీ నేనైతే ఏం యాడ్ చేయలేదు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా చాక్లెట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరైతే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇవి ప్యాకింగ్ బాక్సెస్ అండి, మనకి బయట అవైలబుల్ ఉంటాయి. ఇది ఈచ్ బాక్స్ 17 రూపీస్ ఆర్ 18 రూపీస్ పడింది అనమాట నార్మల్ షాప్స్లోనే. హోల్సేల్ షాపే, కాకపోతే అంత కాస్ట్ పడ్డాయండి ఇవి కూడాను. సో ఇట్లాగా వాటిల్లో అయితే నేను అంటే ఎన్ని మనకి ఆర్డర్ వచ్చాయో ఆ పరంగా నేనైతే పెట్టేస్తున్నాను. ఇవి కూడా 2 to 3 మంత్స్ అయితే స్టోర్ ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికే ట్రై చేయండి. బయట అయితే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదైతే నేను 100కి సేల్ చేశానండి. ఆ చిన్న బాక్స్ ఉంది కదా, మనకి చాక్లెట్ కాస్ట్ అలాగే బాక్స్ కాస్ట్ రెండు కూడా వేసుకుని అయితే మనము అమౌంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో చూసి వదిలేయకుండా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ లైక్ వల్ల చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది.